ఈరోజు మనం శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రస్థల పురాణ మహత్యం గురించి తెలుసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ జగత్ ప్రసిద్ధిగాంచిన నరసింహస్వామి క్షేత్రములలో శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఒకటి. బ్రహ్మాండ పురాణంలో రుద్రనారద సంవాదమున ఖాద్రి మహత్యం త్రయోదశ అభ్యయములుగా ఈ క్షేత్ర మహిమ వర్ణించబడి ఉన్నది. ఇందు శ్రీ స్వామివారు అర్చన స్వరూపంన వేంచేసి భక్తుల పాలిట కామధేనువై కొంగు బంగారమై వెలసి ఉన్నారు. ఈ దేవస్థానమును అర్జునుడు తపస్సు చేసిన మొదిలేరు వాగు గట్టున వెలిసి ఉన్నది. శిలాశాసనముల ప్రకారం విజయనగర సామ్రాజ్యం నుండి అభివృద్ధి చెంది అప్పటి బుక్కరాయల వారు 1274వ సంవత్సరంలో శ్రీవారి గర్భాలయమును నిర్మించారని శాసనముల ద్వారా తెలియచున్నది. శ్రీ స్వామివారు త్రేతాయుగంలో వెలిసి ఉన్నారని స్థల పురాణం ద్వారా తెలియచున్నది. అనాదిగా ఈ దేవాలయం నందు శ్రీ స్వామివారికి నిత్య కైంకర్యములు శ్రీమద్ వైఖాసన భగవత్ శాస్త్ర ఆగమ శాస్త్రము ప్రకారమే జరుపుచున్నారు. ఇచ్చట శ్రీవారికి అభిషేకం అనంతరం స్వామివారికి శ్వేత బిందువులు వచ్చట విశేషం. మరియు నరసింహ క్షేత్రములలో ప్రహ్లాద సమేతముగా గల క్షేత్రము కదిరి పట్టణంలో మాత్రమే కలదు. ఖ అనగా విష్ణుపాదమయు, అద్రి అనగా పర్వతము అనియు అర్థం. ఈ ప్రాంతములలో స్వామివారు పాదము మోపినందున ఈ పట్టణమును ఖాద్రి అని, గ్రామీణ పదముగా కదిరి అని పిలువబడుచున్నది. ఈ క్షేత్రమున శ్రీ స్వామివారు చంద్రవృక్షమున వెలిసియుండుట చేత ఖాద్రి క్షేత్రమనియు, వాడుక భాషలో కదిరి క్షేత్రముగా ప్రసిద్ధికెక్కినది.